వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి రచన బల్లచెక్క వింటారు. కాదేదీ కథకి అనర్హం అన్న ఆలోచనతో రచయిత్రి 9 కథలని కథా శీర్షికకి వ్యతిరేక అర్థం వచ్చేటట్టుగా రాశారు. ఈ కోవకి చెందిన అన్ని కథలు వసంతవల్లరిలో చదివి వినిపించడం జరిగింది. అదెలా అంటే, కుక్కపిల్ల విశ్వాసానికి మారుపేరే అయినా తిండి పెట్టకపోతే ఏ విశ్వాసమూ నిలవదు. అగ్గిపుల్ల మంట వెలిగించడానికే కాదు, గుండెల్లో మంట ఆర్పడానికి పనికొస్తుంది. సబ్బుబిళ్ళ మురికి అంటే అపవాదుని అంటించనూగలదు. రొట్టె ముక్కకి ప్రాణం పోసే శక్తే కాదు, తీసే శక్తి కూడా ఉందని తెలిపే కథ. బల్లచెక్క ఇల్లు కట్టడానికే కాదు, కూల్చడానికి పనికొస్తుందని తెలిపే కథ. అరటి తొక్క అపకారమే కాదు, కాలుజారి విరక్కొట్టడానికి, అవసరం వస్తే ఉపకారమూ చేస్తుంది. హారతి పళ్ళెం పవిత్ర కార్యానికి పనికొచ్చేదే, అపవిత్రం జరగనీయడు భగవంతుడు అంటూ తెలిపే కథ. తలుపు గొళ్ళెం మనుష్యులని విడదీసి బంధించడానికే కాదు, మనస్సులను కలిపి బంధించగలదు అని. గుర్రపు కళ్ళెం అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని గుర్రపు కళ్ళెం బంధించడమే కాదు, ముడిపడ్డ బంధాలని విడగొట్టగలదు అని తెలిపే కథ. ఈ శీర్షికలో చివరిగా వినిపిస్తున్న కథ ఇవాళ మీరు వినబోతున్న బల్లచెక్క. ఈ కథలన్నీ వసంతవల్లరిలో మీ అందరికీ చదివి వినిపించడం జరిగింది. వీలు వెంబడి అన్ని కథలు తప్పనిసరిగా వింటారని, మీ స్పందన తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఆ కథలేమిటంటే, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, బల్లచెక్క, అరటి తొక్క, హారతి పళ్ళెం, తలుపు గొళ్ళెం, గుర్రపు కళ్ళెం. డి కామేశ్వరి గారి రచనలని ఎన్నో చదివి వినిపించిన నాకు ఈ 9 కథలు మనసుకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీ అందరి వీలు కోసం ఈ 9 కథల లింకులని డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కామెంట్ బాక్స్లోనూ పొందుపరుస్తున్నాను. తప్పక వింటారు కదూ. ఇప్పుడు వినండి బల్లచెక్క కథ. కోటేశ్వరరావు కోటికి పడగెత్తినవాడు. ఆయనకు అందమైన భార్య ఉంది, 6 ఫ్యాక్టరీలున్నాయి, 6 భవంతులున్నాయి, 6 కంపెనీలలో షేర్లున్నాయి, 6 బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి, 60 లక్షలున్నాయి, 6 కార్లు, 60 మంది నౌకర్లు, 6,000 మంది పనివాళ్లు ఆయన చేతి కింద ఉన్నారు. ఆయన ఇంట్లో 6 ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లు, 6 రంగుల ఫోన్లు, 6 టెలివిజన్లు, 6 టేప్ రికార్డర్లు, 6 రకాల సోఫా సెట్లు, ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆయనకి ఇన్ని రకాల ఆస్తినంతటినీ అనుభవించడానికి వారసుడు లేడు. కనీసం ఓ కూతురైనా లేదు. 45 ఏళ్ల కోటేశ్వరరావు, 35 ఏళ్ల విమలాదేవి, 15 ఏళ్ల నుంచి చూడని డాక్టర్ లేడు, దర్శించని దేవుడు లేడు. డాక్టర్లు ఏం లోపం లేదు పొమ్మన్నారు. దేవుడు చుట్టూ ఎంత తిరిగినా ఇంకా టైము రాలేదన్నట్టు మౌనం వహించి ఆఖరికి ఇన్నిసార్లు తిరిగారు, ఇన్ని ముడుపులు కట్టారు. పోనీలే పాపం అన్నట్టు ఓ వంశాంకురాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఆ సంబరాన్ని, ఆ సంతోషాన్ని, ఆ వేడుకని ఓ 50,000 మాత్రం ఖర్చు పెట్టి నలుగురికి గర్వంగా చాటుకున్నారు ఆ దంపతులు. ఆ వంశోద్ధారకుడు, ఆ ఏకైక వారసుడు, ఆ ముద్దులు మూటకట్టే బాబుకి పాలు పట్టేందుకో నర్సు, స్నానానికి మరో ఆయా, ఆడించడానికో నర్సు, గుడ్డలుతకడానికో పని మనిషి, షికారు తిప్పడానికొక ఆయా, గుర్రం అవడానికో నౌకరు. ఇలా 6 మంది నౌకర్లు బాబుని కింద కాలు పెట్టనీయకుండా చేతుల మీద పెంచుతున్నారు. బాబు నోరిప్పి ఏడవకుండా 6 మంది హాజరు. ముద్దులు మూటకట్టే ఆ బాబుని చూసి ముద్దులాడుతూ పరవశిస్తారు ఆ తల్లిదండ్రులు. ఆ కొడుక్కి, అపురూపంగా పుట్టిన ఆ ఏకైక బిడ్డ కోసం ఏం చెయ్యనా, ఇంకేం చేసి ఈ ఆస్తిని 10 చెయ్యనా, ఇంకెన్ని షేర్లు కొననా,
ఇంకెన్ని ఫ్యాక్టరీలు కట్టించనా? ఏం చేసి తన పితృప్రేమ నిరూపించుకోనా? అందరి తండ్రుల్లా కాక తన ప్రత్యేకత ఏం చేసి నిరూపించుకోనా అని మదనపడి షాజహాన్ తాజ్మహల్ కట్టి ముంతాజ్ మీద ప్రేమ నిరూపించుకున్నట్టు కొడుకు కోసం అతి ప్రత్యేకమైన అపురూపమైన భవంతి కట్టించాలని నిర్ణయించాడు. 6 ఆర్కిటెక్ట్స్ 60 ప్లాన్లు గీశాక 61వ ప్లాన్ అంగీకరించి అత్యాధునికంగా, అద్భుతంగా, అందంగా 25 లక్షలతో భవన నిర్మాణం ఆరంభించాడు. కొడుకు కూర్చోడానికో గది, పడుకోవడానికో గది, డ్రెస్సింగ్కో గది, డైనింగ్కో గది, రీడింగ్కో గది, మ్యూజిక్కో గది, తాగుడుకో గది, డాన్సుకొక గది, ఆడుకోవడానికి ఒక హాలు, స్విమ్మింగ్ పూలు. ఇన్ని గదులకి కొడుకు 4 అడుగులు నడవకుండా అన్నింటికీ అటాచ్డ్ బాత్రూంలు, కాలు కదపకుండా కూర్చున్న చోటే మీట నొక్కితే తలుపులు మూసుకుంటాయి, మీట నొక్కితే మ్యూజిక్, మరో మీట నొక్కితే బారు ఎదుట హాజరు. అలాగే ఓ మీట నొక్కితే పరదాలు తీసుకుంటాయి, మరో మీట నొక్కితే లైట్లు ఆరిపోయేట్టు, కాలు కదపకుండా పెదవి విప్పకుండా ప్రతి గదిలో కూర్చున్న చోటల్లా మీటలు ఏర్పాటు చేయించాడు. ఇంటికో కాంట్రాక్టరు, లైట్లకో కాంట్రాక్టరు, శానిటరీ ఫిట్టింగ్స్కో కాంట్రాక్టరు, ఫ్యాన్స్ సీలింగ్కో కాంట్రాక్టరు, మొజాయిక్ ఫ్లోరింగ్కో కాంట్రాక్టరు, బారుకో కాంట్రాక్టరు, ఇంటీరియర్ డెకరేషన్కో కాంట్రాక్టరు. ఇలా 12 మంది కాంట్రాక్టర్లు, 60 మంది మేస్త్రీలు, 60 మంది వడ్రంగి నిపుణులు, 600 మంది కూలీలతో హుటాహుటిన ఆయనుంటున్న ఇంటి పక్కనే 2 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభమైంది. లారీల కొద్దీ సిమెంటు, ఇసుక, లారీల కొద్దీ టేకు కలప, ఇటుకలు, ప్రత్యేకం నున్నగా చెక్కించిన కొండరాళ్లు, మొజాయిక్ పాలరాళ్లు, సిమెంటు, మిషను నిర్విరామంగా పనిచేస్తున్నాయి. టేకు దూలాలు తెగిపడుతున్నాయి. చూస్తుండగా రాత్రికి రాత్రి కుక్కగొడుగు లేచినట్టు భవంతి లేవడం మొదలెట్టింది. మరో 5 నెలల్లో రాబోయే కొడుకు పుట్టినరోజు కనీ విని ఎరుగనంత గ్రాండ్గా ఎవ్వరూ కనని ఆ భవంతిలో జరపాలని కోటీశ్వరరావు గారి కోరిక. రాత్రింబగళ్ళు పనిచేయించి ఆ వేళకల్లా భవన నిర్మాణం పూర్తవ్వాలని ఆయన ఆకాంక్ష. స్వయంగా రోజుకి 2 సార్లు వెళ్ళి భవన నిర్మాణాన్ని పర్యవేక్షించి రావడం అలవాటైంది. ఆ రోజు రాత్రి 10 గంటల వరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, ఫ్యాక్టరీలో వర్కర్స్ చేయబోయే స్ట్రైకుని గురించిన సమాలోచనలు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్తో మీటింగ్, వగైరా వగైరా. ఊపిరి సలుపని పనులతో సతమతమై కూడా ఇల్లు చేరగానే అలవాటుగా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు పెట్రోమాక్స్ సాయంతో సీలింగ్ వేశారు. కాంక్రీట్ పని మధ్యలో ఆపడం కుదరదు గనక స్లాబింగ్ పూర్తయ్యాక పని ఆపి మేస్త్రీలు, కూలీలు అప్పుడే ఇళ్లకు వెళ్లారు. జరిగిన పని చూసి సంతృప్తిగా తలాడించి వెనుదిరగబోయిన కోటేశ్వరరావు గారు వెనక నుంచో, ఎడమ నుంచో, కుడి నుంచో, ఎట్నుంచో చీకట్లో వినవచ్చిన 2 గొంతులు గుర్తుపట్టి సర్పద్రష్టలా ఆగిపోయారు. ఆ గొంతుల్లో ఒకటి ఆయన ఇల్లాలిది, సతీమణి విమలాదేవిది. రెండోది ఆయన కార్లకున్న 6 డజను డ్రైవర్లలో ఒకడైన అమ్మగారి స్పెషల్ డ్రైవర్ జేమ్స్ది. జేమ్స్ ఆంగ్లో ఇండియన్ అయినా ఆంగ్లో కలర్తో 6 అడుగులతో అందంగా, హుందాగా వేసుకున్న తెల్ల యూనిఫామ్ కనుక తీసేసి కోటేశ్వరరావు గారి సూట్ వేసుకుంటే నల్లగా, పొట్టిగా, బట్టతలతో ఉండే కోటేశ్వరరావే డ్రైవర్గా, జేమ్సే యజమానిగా కనిపించే అందమైన కార్ డ్రైవర్ జేమ్స్. ఆ గొంతులు మాట్లాడుకునే మాటలు వింటుంటే ఆయన మెదడు పనిచేయడం మానేసి కేవలం చెవులు మాత్రం పనిచేయసాగాయి. జేమ్స్, నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకో నాతో ఇలా ఆటలాడతావు. నేనిలా రావడం, మనిద్దరినీ ఈ స్థితిలో నా భర్త గనక చూస్తే నా గతి నీ గతి ఏమవుతాయో తెలీదా? అవునవును, నీ అవసరం తీరే వరకు మీ ఆయన చూస్తారన్న భయం లేకపోయింది పాపం. నన్ను కవ్వించి రెచ్చగొట్టి నీ అంతస్తుకి భయపడి దగ్గరికి చేరడానికి సందేహించే నన్ను మచ్చిక చేసుకుని వల్లో వేసుకుని నీ అవసరం తీర్చుకోవడానికి మీ ఆయన అడ్డు రాలేదప్పుడు. అవసరం తీరాక చూడు, ఇదిగో ఈ ఇల్లు చూడు. ఇది నిలబడాలంటే కాంక్రీట్ స్లాబింగ్ కావాలి. ఆ స్లాబ్ నిలబడ్డానికి కింద రాట, పైన బల్ల చెక్కల సపోర్టు కావాలి.
స్లాబ్ వేశాక బల్ల చెక్క అవసరం తీరిపోయాక పీకి పారేస్తారు. నువ్వు అంతే. నీ ఇల్లు నిలబెట్టుకోవడానికి నన్ను వాడుకున్నావు. నీ ఇల్లు నిలబడింది, నీ అవసరం తీరిపోయింది. ఆ బల్ల చెక్క మాదిరి పీకి పారేశావు దూరంగా నన్ను. హేళనగా ఎత్తి పొడిచాడు. ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడుతావు? నీకెప్పుడు కావలిస్తే అప్పుడు డబ్బిస్తున్నాను. ఇదివరకులా ఉండాలంటే ఎలా కుదురుతుంది? మా ఆయనకి తెలిస్తే డబ్బు. అవును, డబ్బు మనుషులు మీరు. డబ్బు, అంతకంటే నీ నుంచి ఇంకా ఏదో ఆశించి వెర్రి వెధవనయ్యాను. బెంగపడకు. బల్ల చెక్కకి ఇల్లు నిలబెట్టడమే తెలుసు, కానీ కూల్చడం తెలీదు. నీకోసం కాకపోయినా నా స్వార్థం కోసమన్నా నీ ఇల్లు నిలుపుతాను. విసురుగా వెళ్ళిపోయాడు జేమ్స్. ఆ వెనకే విమలాదేవి వెళ్ళింది. కోటేశ్వరరావు గారి మెదడు మరో 5 నిమిషాలకు గాని పనిచేయడం ఆరంభించలేదు. ఆరంభించాక ఆయన స్థితి వర్ణనాతీతం. బల్ల చెక్క, బల్ల చెక్క, బల్ల చెక్క ఇల్లు నిలబెడుతుంది. బల్ల చెక్కలతో తల మోదినట్టు దిమ్మెరపోయింది ఆయన మెదడు. ఆ భవంతి నిలువున ఆయన కళ్ల ముందే మేదే కూలిపోయింది. ఆ షాక్ తట్టుకోవడం ఆయన వశంలో లేకపోయింది. కలలో మాదిరి తాగినవాడిలా బాహ్య స్మృతి కోల్పోయి నిర్జీవంగా నీరసంగా ఇంటివైపు నడిచాడు కోటేశ్వరరావు. బల్ల చెక్క, బల్ల చెక్క తన ఇల్లు నిలబెట్టింది. అక్కర్లేదు, తనకి బల్ల చెక్క అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు. పిచ్చివాళ్ల గొణిగాడాయన. తెల్లవారేసరికి కోటేశ్వరరావు గారి ఆత్మహత్య వార్త పట్టణమంతా గుప్పుమంది. జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన రాసిన ఉత్తరం చూశాక లక్షలున్న కోటేశ్వరరావుకి ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమొచ్చిందో, చుక్కలాంటి భార్య, ముత్యంలాంటి కొడుకు ఉన్న కోటేశ్వరరావుకి జీవితం మీద విరక్తెందుకు పుట్టిందో అర్థం కాక ఊరంతా ఆశ్చర్యపోయింది. అంతకంటే ఎక్కువగా ఆయన యావదాస్తి, లక్షలు, ఫ్యాక్టరీలు, షేర్లు, ఇళ్ళు, కార్లు, నగలు, నాణ్యాలు, సమస్త ఆస్తి చారిటీ కింద ఆస్పత్రులకి, స్కూళ్లకి, అనాథాశ్రమాలకి, కుష్ఠరోగుల నిలయానికి, అనాథ బిడ్డల చదువులకి, సత్రాలకి రకరకాలుగా చెందేటట్టు విల్లు రాసి కట్టుకున్న భార్యకి, అపురూపంగా పుట్టిన ఏకైక వంశోద్ధారకుడికి దమ్మిడీ మిగల్చలేదని ఆయన రాసిన విల్లు తెలిసాక ఊరంతా మరోసారి ఆశ్చర్యపోయింది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి రచన బల్ల చెక్క విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.